గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఏపీ డిప్లొమా C20 కానీ C23 కానీ ఈసీఈ బ్రాంచ్ రిలేటెడ్ నెట్వర్క్ అనాలిసిస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. అయితే ముందుగా ఏంటంటే ఈ ఎన్ఏ సబ్జెక్ట్ అనేది వన్ ఆఫ్ ది రాడ్ సబ్జెక్ట్ ఇన్ ఈసీఈ థర్డ్ సెమిస్టర్. అయితే ఇది మాత్రం ఒక కొటేషన్ అయితే ఉంటుంది దీనికి. ఏంటంటే అది చదివితే ఒకసారి, చదవకపోతే 10 సార్లు. అంటే దాని అర్థం ఏంటంటే చదివితే ఒకసారి పాస్ అయిపోవచ్చు, చదవకపోతే 10 సార్లు అయినా ఇంకా క్లియర్ కాదు ఈ సబ్జెక్ట్ అనేది. అందుకని ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి పాస్ అవుతారని అనుకుంటూ ఈ వీడియోలోకి వెళ్దాం. ఇది మనకి నెట్వర్క్ అనాలిసిస్ EC305 అనే కోడ్తో రన్ చేయబోతున్నారు. దాంట్లో వచ్చేసి మొత్తం 5 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఒక వెయిటేజ్ అనేది మనకు 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్ఏ వస్తుంది. నెట్వర్క్ థీరమ్స్ సెకండ్ చాప్టర్ 2 షార్ట్ 2 ఎస్ఏ. రెజోనెన్స్ 2 షార్ట్ 1 ఎస్ఏ. అండ్ ట్రాన్సియంట్ అనాలిసిస్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ నుంచి 2 షార్ట్లు 2 ఎస్ఏలు వస్తున్నాయి. అండ్ ఫైనల్ చాప్టర్ ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్ నుంచి 16 మార్క్స్లో 2 షార్ట్ 1 ఎస్ఏ వస్తుంది. అవి ఏందనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఈ మెయిన్గా బేసిక్గా ఏం చదువుకుంటే పాస్ అవుతారు, లేకపోతే స్కోరింగ్ చేయాలన్నా ఏం చదువుకుంటే మంచి స్కోరింగ్ అనేది ఆశించవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనం చర్చించుకోబోతున్నాం. ఈ ఎన్ఏ అనేది మనకి 5 చాప్టర్స్ అయితే రన్ చేశారు ఈసారి. ఇది ఏ స్కీమ్ అయినా కానీ C20 కానీ C16 కానీ C23 ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిలబస్ నో చేంజ్, అంతా సిలబస్ అంతా అదేను. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ స్కీమ్ అయినా కానీ చదువుకోవచ్చు. ఫస్ట్ మెష్ అనాలిసిస్ అండ్ నోడ్ వోల్టేజ్ మెష్ కరెంట్ అండ్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. దీంట్లో అయితే వెరీ గన్ షార్ట్ క్వశ్చన్ అయితే ఏంటంటే 1.1 డిఫైన్ ద టర్మ్స్ బ్రాంచ్, నోడ్, జంక్షన్ అండ్ లూప్ ఇన్ సర్క్యూట్స్. ఈ క్వశ్చన్ అయితే 3 అయినా అడగచ్చు, 2 అయినా అడగచ్చు. ఇదైతే వన్ ఆఫ్ ది రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ 5 ఇయర్స్ పేపర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చేసి దాంట్లో ఎన్ని మెష్ కరెంట్స్ ఈక్వేషన్స్ మనం తీసుకురావచ్చు అనేది అదొకటి ఇస్తాడు 3 మార్క్స్కి. ఇంకొకటి ఏంటంటే దాంట్లోనే క్రామర్స్ మెథడ్ ఉంది. ఆ క్రామర్స్ మెథడ్ అనేది మనకి 10 మార్క్స్. C20 అయితే 8 మార్క్స్, C23 అయితే 10 మార్క్స్ గన్ షాట్ అంతే. ఇంకొకటి ఏంటంటే ఈ లెసన్ నుంచి మనకి ఎస్ఏ గన్ షార్ట్ కానీ ఏంటంటే డ్యువాలిటీ ఆఫ్ నెట్వర్క్. అది ఎస్ఏ కానీ అడగచ్చు, ప్రాసెస్ కానీ అడిగితే ఎస్ఏ క్వశ్చన్ అడుగుతాడు. లేకపోతే నార్మల్ డ్యువాలిటీ ఒక నెట్వర్క్ ఇచ్చేసి దాన్ని రాయమంటే మాత్రం 3 మార్క్స్ క్వశ్చన్ అది. ఓకేనా. నెక్స్ట్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్లో సేమ్ ఇదే, కాకపోతే నోడ్ వోల్టేజ్కి మనం KCL అప్లై చేస్తాము, మెష్ అనాలిసిస్కి KVL అప్లై చేస్తాం, అంతే తేడా. ఓకేనా. దీంట్లో ఏంటంటే నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ ఏంటంటే ఒక సర్క్యూట్ ఇచ్చేస్తాడు, దాంట్లో నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ కనుక్కొని మనం క్రామర్స్ మెథడ్లో అది కూడా చేయమంటాడు. ఆ లెసన్కి అది చదువుకుంటే సరిపోతుంది. మెయిన్గా సర్క్యూట్ డయాగ్రామ్స్ అనేది ఈ లెసన్లో ఎక్కువ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్ థీరమ్స్లో 3 మార్క్స్ క్వశ్చన్ ఒక 4 డెఫినేషన్స్ ఉంటాయి. థెవెనిన్స్ థీరము, నార్టన్స్ థీరము, సూపర్ పొజిషన్ థీరము, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ థీరము, రెసిప్రోసిటీ థీరము. ఈ 5 థీరమ్స్లో నుంచి ఒక థీరం ఖచ్చితంగా వస్తుంది. అన్నిటి లిమిటేషన్స్ కూడా అడగచ్చు, లేకపోతే అడ్వాంటేజ్ కూడా అడగచ్చు, చెప్పలేం. అంటే మన మెయిన్గా ఏంటంటే అప్లికేషన్స్ అడగడు, అడ్వాంటేజెస్ అడుగుతాడు. బట్ ఈసారి ఏమన్నా చెప్పలేం, కాబట్టి అన్నీ చదువుకోండి. ఈ 5 డెఫినేషన్స్లో మాత్రం ఒక డెఫినేషన్ అయితే ఖచ్చితంగా పేపర్లో అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే 2 షార్ట్స్ కాబట్టి ఒకటైతే స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకొకటి మాత్రం ఏదైనా అప్లికేషన్స్ కానీ అడ్వాంటేజ్ కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ అంటూ ఏముందంటే థెవెనిన్స్ థీరము, నార్టన్స్ థీరం కలిపి ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు, లేకపోతే సూపర్ పొజిషన్ థీరం ఒకటి అడుగుతాడు. లేదు అది కానీ అడగలేదంటే ఇంకా రెసిప్రోసిటీ థీరం మీద ప్రాబ్లం అడుగుతాడు. ఓకేనా. రేర్ కేసులో మాత్రం ఇది మనకుంది కదా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, దాని మీద రేర్ కేసులో ఎప్పుడో ఒకసారి అడుగుతారు. అంటే క్వశ్చన్స్ ఏం చెక్కనప్పుడు అడుగుతాడు. ఇది రెగ్యులరే కాబట్టి మ్యాక్సిమం దాని జోలికి పోవచ్చు మ్యాక్సిమం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెజోనెన్స్ థర్డ్ చాప్టర్. ఈ చాప్టర్ కొద్దిగా వెయిటేజ్ తక్కువ, 1 షార్ట్ 2 ఎస్ఏ. దీంట్లో ఏంటంటే మనం ఏమైనా నేర్చుకోవాలంటే బేసిక్గా ఏం నేర్చుకోవాలంటే బ్యాండ్ విడ్త్ అండ్ సెలెక్టివిటీ 3 మార్క్స్. బ్యాండ్ విడ్త్ అండ్ సెలెక్టివిటీకి సంబంధించిన డెఫినేషన్స్ అనేవి నేర్చుకోవాలి. నెక్స్ట్ కంపేర్ సిరీస్ అండ్ ప్యారలల్ రెజోనెన్స్, వాటికి సంబంధించి చదువుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏం నేర్చుకోవాలంటే ఈ లెసన్ నుంచి మనం 3 మార్క్స్ అయితే కండిషన్స్ ఫర్ సిరీస్ రెజోనెన్స్ అండ్ ప్యారలల్ రెజోనెన్స్ రెండింటికి కండిషన్స్ నేర్చుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన మనకి ఫార్ములాస్ ఉంటాయి.
ఏంది ఆర్ఎల్సీకి, ఆర్సీకి, ఆర్ఎల్కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. అవైతే బేసిక్గా నేర్చుకుంటే ఈ లెసన్లో సరిపోతుంది. ఇంకేం అడ్వాన్స్గా ఏం నేర్చుకోవలేదు. ఇంకా ఎస్ఏ మాత్రం ప్రాబ్లం అనేది ఒక ఎస్ఏనే కాబట్టి మనకి ఖచ్చితంగా అది ప్రాబ్లమే ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి 99%. లేదు ప్రాబ్లం కానీ రాకపోతే మనకి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే మనకి ఇంకేమున్నాయి ఈ లెసన్ నుంచి అంటే మనకి ఈ లెసన్ నుంచి మనకి అదిగో ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆన్ బ్యాండ్ విడ్త్. ఏ బిట్గా ప్రాబ్లం ఇచ్చి బి బిట్గా బ్యాండ్ విడ్త్ గురించి టైం అని అడగచ్చు. మ్యాక్సిమం 99% ఏంటంటే ఇదే ఇస్తాడు, ప్రాబ్లమే ఇస్తాడు ఈ లెసన్ నుంచి. ఆర్ఎల్ కానీ ఆర్ఎల్సీ కానీ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, మనం చెప్పలేం. అంటే ఏది ఇస్తాడు అనేది కూడా మనం చెప్పలేం. బట్ అయితే ప్రాబ్లం అయితే ఇస్తాడు ఈ లెసన్ నుంచి, అదైతే ఖచ్చితం. నెక్స్ట్ ఏంటంటే 4th చాప్టర్ ట్రాన్సియంట్ అనాలిసిస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. దీంట్లో ఏంటంటే మనకి 3 మార్క్స్ అయితే ఫస్ట్ చెప్పబోతున్నాను. డిఫైన్ ద టర్మ్స్ ఇనిషియల్ కండిషన్, స్టడీ స్టేట్, ట్రాన్సియంట్ స్టేట్. ఈ లెసన్ ఈ క్వశ్చన్ నేర్చుకోవాలి. అండ్ డిఫైన్ డెల్టా ఫంక్షన్, యూనిట్ ఫంక్షన్, ర్యాంప్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇవి కూడా అయితే మనం నేర్చుకోవాలి. ఇంకొకటి గన్ షాట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ లెసన్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ ఎస్ఏ సరిపోతుంది. మనకి అంతకు మించి ఏమన్నాడు. ఇన్కేస్ అడిగితే మాత్రం రేర్ కేసులో ప్రాబ్లం అడుగుతాడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి, లేదంటే ఇన్వర్స్ లాప్లాస్కి సంబంధించి క్వశ్చన్ ఒకటి ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమంటాడు. అంతే 3 మార్క్స్ ఈ లెసన్ నుంచి. ఎస్ఏ మాత్రం ఈ లెసన్ నుంచి మనమే నేర్చుకోవాలంటే ఎస్ఏ మాత్రం దాని ట్రాన్సియంట్ అనాలిసిస్, డీసీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్, ఆర్ఎల్సీ, ఆర్సీ. ఈ 3లో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ లెసన్ నుంచి మనకి 2 ఎస్ఏలు ఉన్నాయి కాబట్టి ఒకటి ఆర్ఎల్సీ కానీ లేకపోతే ఆర్సీ కానీ లేకపోతే ఆర్ఎల్ కానీ వాటికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే మనకి ఇన్వర్స్ లాప్లాస్కి సంబంధించిన ప్రాబ్లం కానీ లేకపోతే ఇన్వర్స్ లాప్లాస్కి సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి. యూనిట్ స్టెప్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, సైన్ అండ్ కొసైన్ ఫంక్షన్, హైబ్రాలిక్ సైన్ కొసైన్ ఫంక్షన్, డాంప్డ్ సైన్ ఫంక్షన్, డాంప్డ్ హైబ్రాలిక్ కొసైన్ అండ్ సైన్ ఫంక్షన్స్. వీటికి సంబంధించిన డెఫినేషన్లు అనేవి ఒకటే బిట్లో ఇస్తాడు. ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ గన్ షాట్గా ఇవ్వాలి కాబట్టి. ఓకేనా. ఈ లెసన్ నుంచి ఇవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెరీ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ నెట్వర్క్ అనాలిసిస్. ఈ లెసన్ నేర్చుకుంటే మ్యాక్సిమం పాస్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. 16 మార్క్స్ వెయిటేజే కాబట్టి స్కోప్ అయితే ఉంటుంది. అంటే ఇంకొక చాప్టర్ ఇంకేదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే ఈ లెసన్ని మాత్రం అస్సలు వదలకండి. ఎందుకంటే చాలా ఈజీ చాప్టర్ ఇది. ఫిల్టర్స్ అండ్ అటెన్యూటర్స్లో నెపర్, డెసిబల్, క్యారెక్టరిస్టిక్స్ ఇంపిడెన్స్, ప్రాపగేషన్ కాన్స్టెంట్, అటెన్యూషన్. వీటిలో ఇవన్నీ అడగపోవచ్చు, బహుశా అడిగితే నెపర్, డెసిమల్, ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఈ 3లోనే 2 వచ్చేస్తాయి మీకు 3 మార్క్స్కి. ఓకేనా. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్, అంటే 2 ఎస్ఏ కదా ఈ లెసన్ నుంచి, అందుకని డిఫైన్ ద టర్మ్స్ ఫిల్టరు, ఎల్పిఎఫ్ అంటే లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్, బ్యాండ్ స్టాప్ ఫిల్టర్. ఓకే. బ్యాండ్ పాస్ ఫిల్టర్ కూడా ఉంటాయి. 4 ఫిల్టర్స్ ఉంటాయి. కానీ మనకి ఎగ్జామ్లో అడిగేది ఏమైనా 2 అయినా 3 అయినా, 2 కానీ 3 కానీ అడుగుతాడు, ఇంకెక్కువ అడగడు. ఇంకొకటి ఏంటంటే ఈ లెసన్ నుంచి డిసడ్వాంటేజ్ ఆఫ్ కాన్స్టాంట్ కే ఫిల్టర్. ఈ 3 క్వశ్చన్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది గైస్, దాంట్లో డౌటే లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఏం పడుతుంది అని అడుగుతున్నారు కదా. ఎస్ఏ క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ పై టైప్ అండ్ టీ టైప్ అటెన్యూయేటర్స్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. ఈ లెసన్ నుంచి ఇంకేం క్వశ్చన్స్ అనేవి లేవు కాబట్టి 99.9% ఇదే క్వశ్చన్ ఇచ్చేదానికి ఛాన్సెస్ అయితే చాలా స్కోప్స్ ఉన్నాయి గైస్. ఇంకొకటి ఏంటంటే ఈ లెసన్ నుంచి అడ్వాన్స్గా ఇంకొక ప్రాబ్లం అయితే నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒక క్వశ్చన్ టైప్లో ఇచ్చేసి డిటర్మైన్ ది డిజైన్ ఏ లో పాస్ ఫిల్టర్ ఆర్ హై పాస్ ఫిల్టర్ అని చెప్పి మనకి ఫ్రీక్వెన్సీ అవన్నీ ఇస్తాడు. దాన్ని ఉపయోగించి మనం ప్రాబ్లం అనేది చేయాలి. అది కూడా చేయాలి వాళ్ళు ఇన్ కేస్ ఇస్తే. మ్యాక్సిమం 99% ఇవ్వకపోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు 10 మార్క్స్ కాబట్టి ఏమన్నా పై టైపు ఎక్స్ప్లెయిన్ చేసి కింద ప్రాబ్లం పై టైప్కి సంబంధించిన ప్రాబ్లం అడగచ్చామని చిన్న సందేహం అయితే ఉంది. అందుకని ఈ వీడియో అయితే షేర్ చేయగలుగుతున్నాను. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఎవరైతే ఎన్ఏ గురించి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ సెండ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.